హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఒక చిన్న క్రాకరీ యూనిట్ రిలేటెడ్ చేద్దాం అనుకున్నాను. సో, ఇది కొండాపూర్ ఏరియా దగ్గర ఉంటుందనమాట. అంటే ప్రాపర్ మన హైటెక్ సిటీ ఆర్చ్ వస్తుంది కదా! దాని లోపల నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్తే ఉంటుంది. అండ్ మనకి నేను కూడా ఇది ఎవరో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చూసాను. బట్ కానీ అది ఫిల్మ్ నగర్‌లోనే ఎక్కడో ఉందని వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ కానీ కాదు. ఇది నాకు కొండాపూర్ సైడ్‌లో వెళ్తుంటే దొరికిందనమాట. అండ్ ఇది ప్రాపర్‌గా ఒక ఫ్యాక్టరీ అవుట్‌లెట్ నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్. సో, వీళ్ళ ప్రైస్ స్టార్టింగే 30 రూపీస్ నుంచి బేసిక్ ప్రైస్ స్టార్టింగ్ 30 అండ్ ఎండింగ్ వచ్చేసి 4000 వరకుంది. సో, వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ క్రాకరీ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ క్వాలిటీ కూడా చాలా బావుంది స్టాండర్డ్‌గా. మనకి మ్యాట్ ఫినిష్ అయినా, గ్లాసీ ఫినిష్ అయినా, మార్బుల్ ఫినిష్ అయినా ఇట్లాంటివి చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉన్నాయి. డిజైన్ కావాలంటే డిజైన్ ఉన్నాయి. మనకి ఫ్లవర్ రిలేటెడ్ కానీ, లేదా జస్ట్ వైట్ అండ్ బ్లాక్ థీమ్ గానీ, ఇట్లా చాలా ఉన్నాయి. సో, వీళ్ళ దగ్గరొచ్చేసి కప్స్, మళ్ళీ చిన్న చిన్న సాసెస్‌కి మళ్ళీ చట్నీస్‌కి రిలేటెడ్ చిన్న చిన్న కప్స్ కానీ, కాఫీ కప్స్ ఉన్నాయి, టీ కప్స్ ఉన్నాయి. జస్ట్ మనకి చాయ్ కప్స్‌లా వస్తాయి కదా! హ్యాండిల్ లేకుండా. సో, ఆ మోడల్ ఉన్నాయి. సాలడ్ బౌల్స్ ఉన్నాయి. పిజ్జా పెట్టుకునే సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి. అండ్ చాలా ట్రేస్ ఉన్నాయి. దే హావ్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సూప్ కప్స్ ఉన్నాయి. మనం హాట్ చాక్లేట్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ కప్స్ మనం అనుకుంటాం గదా! అంటే లైక్ ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ బౌల్స్, ప్లేట్స్ ఇస్తారు కదా! సర్వింగ్‌కి లైక్ ప్లాటర్స్ అట్లా. సో, వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మనకి ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి. అంటే పూల కుండీలు ఉంటాయి కదా! సో, సెరామిక్ మీద అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ఆల్మోస్ట్ 1000 నుంచి 4000 వరకు ఉన్నాయి. ఐ థింక్ లెస్ దెన్ 1000 గూడా ఉన్నట్టున్నాయి. నేను ఎక్కువ వాటి మీద కాన్సంట్రేట్ చేయలేదు. బికాజ్ నాకు కొంచెం కిచెన్ అవుట్‌లెట్ మీద ఎక్కువ ఉంది కాబట్టి, నేను కిచెన్ మీదే చూసుకున్నాను. అండ్ ఆల్సో మనం అగరబత్తీస్ పెట్టుకుంటాం కదా! అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. చాలా టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి. లైక్ సాల్ట్ అండ్ పెప్పర్ రిలేటెడ్ ఉన్నాయి. చాలా క్యూట్‌గా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. సో, మీరు తప్పకుండా విజిట్ చేయండి షాప్‌లో. అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్. లైక్ 30 రూపీస్ నుంచి 4000 వరకు చెప్పాను కదా! అట్లా. అండ్ ఎవరైతే ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో మీ క్యాఫేస్‌కి, రెస్టారెంట్స్‌కి ఐ థింక్ దిస్ వుడ్ బి వెరీ పర్ఫెక్ట్ ఫర్ యూ. అండ్ బల్క్ ఆర్డర్‌లో కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ పేజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఫుడ్ వ్లాగింగ్ చేయాలనుకుంటున్నారు, మీరు కుకింగ్ చేయాలనుకుంటున్నారు అంటే కంపల్సరీ మీరు ప్లేట్ సర్వింగ్‌కి గానీ, లేకపోతే వీడియోస్‌లో ఎస్థెటిక్ వైస్‌గా లుక్ బావుండాలంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇది చాలా పెద్ద షాప్ అయితే కాదు. మీరు చూస్తే అర్థమైపోతుంది. రోడ్డు మీద చాలా పక్కన చిన్న షాప్ అనమాట. సో, ఇట్స్ రియలీ నైస్. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద ఉండేసరికి మేబీ వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదేమో. ప్రతి ఒక్క దానికి అంటే లైక్ మీరు ఒక డబ్బాస్ కానీ అంటే లైక్ వాటెవర్ మీరు తీసుకున్న ఐటెమ్ మొత్తం డస్ట్ ఎక్కువ ఉంటుందనమాట. బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నీట్‌గా కొంచెం క్లాత్‌తో క్లీన్ చేసేస్తారు. మన ఇంటికొచ్చి మళ్ళీ ఎట్లైనా మనం వాష్ చేసుకోవాల్సిందే. బట్ లైక్ హావింగ్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. నేను పట్టుకున్న ప్రతి బౌల్స్ మీకు చూపిస్తున్నాను కదా! ప్రతి ప్లేట్, ప్రతి బౌల్ కొంచెం యూనిక్ లుక్ కూడా ఉంది. అండ్ మనకి ఐకియాలో దొరికేవి కొన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరికాయి. హోమ్ సెంటర్‌లో లైక్ కొంచెం కాస్ట్లీ మాల్స్‌లో గానీ కొన్ని డిఫరెంట్ కిచెన్ యూనిట్ రిలేటెడ్ ప్లేసెస్‌లో, ఫర్నిచర్ ప్లేసెస్‌లో చూస్తాం కదా! అవన్నీ లిటరల్‌గా మనకు చాలా చీప్ ఉన్నాయి. అండ్ ఆల్సో బార్గెనింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆయన్ని ఎక్కువ బార్గెనింగ్ చేస్తే ఆయన కొంచెం ఖచ్చితంగా తగ్గిస్తారు. సో, ఇప్పుడు నేను పట్టుకుంది అగరబత్తీదనమాట. చూసిన వెంటనే నేనేదో ఒక సాస్ రిలేటెడ్, కప్ రిలేటెడ్ అనుకున్నా. బట్ కానీ పైన హోల్స్ అవి ఉన్నాయన్నారు. సో, దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. యాహ్! పికిల్ జార్స్ కూడా ఉన్నాయి. సో, మీరు అది కూడా చూడొచ్చు. ప్లేస్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడ. లైక్ లిటరల్‌గా అండ్ దే ఆర్ రియలీ హెవీ. ట్రస్ట్ మీ చాలా హెవీ ఉన్నాయి. కొన్ని హెవీ ఉన్నాయి, కొన్ని హెవీ లేవు. అండ్ మీకు ఒకటే మోడల్‌లో మీకు చిన్న ప్లేట్ దొరుకుతుంది, పెద్ద ప్లేట్ దొరుకుతుంది, మీడియం సైజ్ ప్లేట్ దొరుకుతుంది. అట్లనే సాలడ్ బౌల్స్ కానీ, యూ నో ఒక పెద్ద బిర్యానీలాగా సర్వ్ చేసుకోవాలంటే అలా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ గ్లాస్ ఆర్ సెరామిక్ వాటి వైపే వెళ్ళాలనుకున్నా అంటే దిస్ వుడ్ బి యువర్ బెస్ట్ ప్లేస్.
నేను బెస్ట్ ప్లేస్ అనమాట. చూడండి లైక్ మ్యాచింగ్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. ఐయామ్ రియలీ ఎక్సైటెడ్. నేను ఇది చూసినప్పుడు చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ కుండీలనమాట. సో, కొన్ని ప్లెయిన్ కుండీలున్నాయి. కొన్ని డిజైన్ కుండీలున్నాయి. మ్యాట్ కుండీలున్నాయి. యూ నో మన ఇంటి వైపు ఇలా పెట్టుకోవాలి అన్నప్పుడు బావుంటాయి. బయట కొంతమంది బుద్ధాని పెట్టుకుంటారు గదా! బుద్ధాని పెట్టుకొని రెగ్యులర్ మన ప్లాస్టిక్ కుండీల బదులు ఇది వాడితే చాలా బావుంటుంది. అండ్ వీటిలో కూడా ఇండోర్ ప్లాంట్స్‌కి పెట్టుకునేంత సైజ్ నుంచి బయట మనం ఆల్మోస్ట్ పెద్ద ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా! అంతవరకు ఉన్నాయన్నమాట. సో, ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ పర్ఫెక్ట్. చాలా బావున్నాయి. డ్యామేజ్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్యామేజ్‌వి ఉన్నా కానీ మీరక్కడ చూసుకుంటే అవే పీస్ ఇంకోటి దొరుకుతాయన్నమాట. నేనైతే మోస్ట్‌లీ అన్ని ప్రొడక్ట్స్‌లో అంటే నేను చూసిన దాంట్లో మీరు చూసుకోవచ్చు. లైక్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అవి ఉండడం. అంటే ఇప్పుడు ఒకటే కప్ ఉంది. ఆ కప్పు ఇంకా 2, 3 మోడల్స్ ఉండడం. వాటిలోనే కలర్స్ ఉండడం. వాటిలోనే ఒక టైప్ ఆఫ్ మోడల్స్ ఉండడం. యూ నో దే ఆర్ నాట్ యాక్చువల్లీ రిపీటెడ్. కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి. మోడల్స్ తక్కువ చూస్ చేసుకోవడానికని దేనికైనా. అండ్ మనకి సాస్ అంటే లైక్ కాఫీ సాసెస్ ఉంటాయి కదా! సాసెస్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లాటర్స్ కానీ, సూషీ ప్లాటర్స్ కానీ, చిన్న చీజ్ బాల్స్ కానీ, లైక్ మీరు ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఫుడ్ పేజ్ పెడుతున్నారు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ప్లాటర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికెళ్ళండి. యూ విల్ రియలీ లవ్ ఇట్. అండ్ ఆల్సో ఇంటికి కూడా గెస్ట్‌లొచ్చినప్పుడు కొంచెం మనం మంచి లుక్‌లో పెట్టాలి అంటే కొంచెం అటు లగ్జరీ లుక్ వైస్‌గా పెట్టాలనుకుంటున్నారు అంటే లైక్ సర్వ్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ చాలా బావున్నాయి. ఏమన్నా ఈవెంట్స్ చేసుకోవాలన్నా ఇంట్లో గెట్ టుగెదర్స్ చేసుకున్నప్పుడు మన రెగ్యులర్ ఆహ్, క్రాకరీస్ కాకుండా వీటిలో కొంచెం ఎస్థెటిక్‌గా మీరు పెట్టుకోవాలంటే ఇవన్నీ చాలా బావున్నాయి. అండ్ రియలీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో, మీరు కూడా ఖచ్చితంగా వెళ్లి ట్రై చేయండి. అండ్ అంటే మ్యాట్ ఫినిష్ అన్నిట్లో ఉన్నాయి. మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. కొంచెం గ్లాస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంచెం గ్లాసీ లుక్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ చాలా బావున్నాయి. ఒక స్టీల్, మెటల్ ఈ టైప్ కాకుండా మీరు ప్రాపర్ మార్బుల్ టైప్ ఆఫ్ సెరామిక్ అంటాం కదా! సెరామిక్ టైప్ మీకు కావాలంటే ఉండాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతాను ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనుకుంటే ఖచ్చితంగా వర్త్ ఇట్ ఫర్ యూ టు బై. బికాస్ చాలా యూనిక్ ఐటెమ్స్ ఉన్నాయి. నేను మోస్ట్‌లీ వీడియోస్‌లో ఎక్కువ చూపియలేకపోయాను కానీ, బట్ నేను డైరెక్ట్‌గా చూసినప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది. ఇన్ని ప్రొడక్ట్స్ చూపించేసరికి అనేసి నేను చాలా ఆపేసాను. అండ్ దిస్ ఈస్ ఎ సాలడ్ బౌల్ అండ్ దిస్ ఇస్ రియల్లీ హెవీ. ఇది చాలా హెవీ ఉంది. దీంట్లో మళ్ళీ పెద్దవున్నాయి, చిన్నవున్నాయి, మీడియం సైజ్ అంటే స్మాల్, మీడియం, లార్జ్ అంటాం కదా! ఆ టైప్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే మనం కాఫీ ఆర్ టీ వేసుకోవడానికి అండ్ కాఫీ కప్స్, టీ కప్సే చాలా డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. మీరు మోస్ట్‌లీ క్యాఫేస్ విజిట్ చేస్తే అన్నీ ఆ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో, డిఫరెంట్ యూనిక్ లుక్స్ అనమాట. సో, ఐ థింక్ నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. బికాజ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో, మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. యూ నో యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. ఇట్స్ రియలీ వర్త్ ఇట్. సో, అండ్ ఆల్సో మనం ఒకటే బౌల్‌ని ఒకలాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైక్ డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సాలడ్ బౌల్‌లో కొంతమంది సాలడే పెడతారు. కానీ కొంతమంది ఒక కర్రీ సర్వ్ చేస్తారు. కొంతమంది రైస్ పెడతారు కదా! ఈ టైప్ ఆఫ్ అన్నీ అంటే మనం చూసినప్పుడు ఒక మల్టిపుల్ థాట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే. మనం ఇందులో ఇది పెట్టొచ్చు, అందులో అది పెట్టొచ్చు అని. యాహ్! అండ్ మీకు బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇలాంటివి మనకు బయట వేరే చోట్ల కూడా ఉన్నాయి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో దట్ నాకు తెలుస్తది. ఒకటే కాదు మేబీ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయేమో అని. బట్ కానీ నేను చూసిన దాని ప్రకారంగా నేను కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసిన ప్రకారం చాలా బాగున్నాయి. బికాజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లుక్ ఉంది కదా! సో, అందుకని. అండ్ మీరు ప్రాపర్‌గా బార్గెయిన్ చేస్తే వాళ్ళు ప్రాపర్‌గా ఇస్తారనమాట. అంటే లైక్ ఎంత తగ్గియాలో అంత ట్రై చేస్తారు మాక్సిమం. అండ్ నేను వీడియో ఎండ్‌లో నేను ఏమేమి తీసుకున్నానో నేను పక్కా యాడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు మిస్ థాట్. అది చూడండి పక్కా సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ నేను తీసుకున్నది మొత్తం 1200లో. సో, నా ఓవరాల్ బిల్ 1500 అయింది. సో, కొంచెం బార్గెయిన్ చేసి 1200 అయింది. అండ్ నాకేమనిపించిందంటే కొంచెం ఇలాంటి వాళ్ళ దగ్గర మరీ బార్గెయిన్ చేస్తే కూడా బాగోదు కదా! సో, మనం మాల్స్‌లో వేరే చోట్లయితే మనం బార్గెయిన్ చేయము. పాపం వీళ్ళకన్నా మనం ఎక్కువ బార్గెయిన్ చేయొద్దు. ట్రై చేశాను. 300 ఇట్స్ ఫైన్. బట్ 1200కి నాకు నేను ఎవరికన్నా చూపిస్తే అదొక 3000 వర్త్, 4000 వర్త్ ప్రొడక్ట్స్ అన్నట్టున్నాయి. బట్ చాలామంది
నా ఫ్రెండ్స్‌కి ఇంటికొచ్చాక చూపించినప్పుడు దే సెడ్, "ఓహ్! 1200 అంటే చాలా తక్కువ. ఈవెన్ మాకు ట్రై చేయాలని ఉందని" చెప్పారు. సో, యూ నో మీరు చూడండి నేనేమేమి తీసుకున్నానో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో లొకేషన్ ఇస్తాను నేనెళ్ళిన ప్లేస్‌లో. So that's it for this video, guys. Don't forget to like, share, and comment. Thank you for watching. Bye.